సుప్రీంకోర్టు ఆదేశాలు వైసీపీ హయాంలో కుమ్మక్కైన పాలకులు పోలీసు అధికారులకు చెంపపెట్టని ప్రముఖ న్యాయవాది ముప్పాళ్ల సుబ్బారావు అన్నారు. నవంబర్ 30 కల్లా కేసు విచారణ పూర్తి చేయాలని సుప్రీం గడువు నిర్దేశించడంతో విచారణకు ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసే అవకాశం ఉందని ముప్పాళ్ల చెప్పారు. 3 రోజుల వరకు అనంతబాబును విచారణ చేయలేదు. ఆయన స్వేచ్ఛగా తిరిగాడు. తర్వాత ఎస్పీ కూడా వాళ్ళకి అనుకూలంగా చేయటం, టెక్నికల్ ఎవిడెన్స్ను కూడా ప్రాపర్ టైంలో తీసుకోకపోవటం, గూగుల్ టేక్అవుట్ లాంటివి కానీ, కాల్ డేటా రికార్డుల మీద కానీ, సీసీ ఫుటేజీల మీద కానీ ప్రాపర్గా ఇన్వెస్టిగేషన్ చేయకపోవటం, ప్రత్యక్ష సాక్షుల్ని విచారించకపోవటం, ఇవన్నీ చేసి ఛార్జ్షీటు 92వ రోజున దాఖలు చేశారు. అంటే డిఫాల్ట్ బెయిల్ రావడానికి ప్రభుత్వం నుంచి పోలీసు యంత్రాంగం కూడా 2 కుమ్మకై ఆ రోజున వచ్చేసాయి. సిట్టు విచారణలో అనంతబాబు భార్య పాత్ర బయటకు వచ్చింది. అలానే సీసీ కెమెరాల్లో వాళ్ళ ఫోటోలు పక్కకు బయటకు వచ్చాయి. ఆమె ఇంట్లోకి అర్ధరాత్రి ఎలా వెళ్ళిందో చెప్పింది. ఆమె చెప్పిన స్టేట్మెంట్ ప్రకారము అది అబద్ధము అని చెప్పేసని ఏ విధంగా వెలుగు చూసిందో చూసాం. కాల్ డేటాలో ఏ టైంలో ఎవరితో ఎలా మాట్లాడిందో కూడా చాలా స్పష్టంగా తీసుకొచ్చారు. కొంతమంది సాక్షులను పరిశీలించారు. అయితే దురదృష్టం ఏంటంటే దీంట్లో గూగుల్ టేక్అవుట్ తీసుకోవడంలో గత పోలీసు విచారణాధికారి విఫలమవటం వల్ల గూగుల్ టేక్అవుట్ నిర్దేశించిన సమయంలో దరఖాస్తు చేసుకోలేదు కాబట్టి మేము ఇవ్వలేము, మా దగ్గర లేదని చెప్పారు. అంతేకాకుండా సీసీ ఫుటేజీలని ఎఫ్ఎస్ఎల్కి పంపకుండా, కంపారిజన్ చేయకుండా, ఆ ఫోటోలు ఎవరెవరు ఉన్నారో చెప్పకుండా, అలానే నేరానికి పాల్పడి ఉండే వెహికల్ ఏదైతే ఉందో ఆ వెహికల్ని కూడా పర్ఫెక్ట్గా నిర్ధారించడానికి అవకాశం లేకుండా మొత్తం మొటమాయం చేశారు.